తీన్మార్ మల్లన్న నువ్వు ముదిరాజుల గురించి మరి నేను ముదిరాజును కాదు భయ్, కానీ వాళ్ళు గొప్ప వాళ్ళన్న విషయాన్ని గుర్తించిన మనిషి నేను. వాళ్ళు మా గొప్ప వాళ్ళు, వీళ్ళకు సత్తా ఉన్నది, వీళ్ళకు దమ్మున్నదని గుర్తించినది మాత్రం నేను. ముదిరాజుల చరిత్ర ఎప్పుడైనా చరిత్ర తెలుసుకోకపోతే కొత్త చరిత్ర పుట్టది. అందుకోసమే మీ కడప శిలాశాసనాలను గురించి తెలుసుకున్నాను. దాని మీద ఇలా తెలుగులో మాట్లాడుతున్నామంటే ఈ తెలుగు మీ పుణ్యమే, ఈ తెలుగు వచ్చిందే మీ పుణ్యం, ముదిరాజుల పుణ్యమే. వీళ్ళన్నీ మీరు చెప్పినే. దేశానికి చదువు చెప్తిరి, అక్షరాలు ఇస్తిరి, పరిపాలన చేసిరి, అన్ని చేసిరి. ఆఖరికి ఒకప్పుడు ఏం జరిగిందంటే ధనుంజయాలు ఉంటుండే మీ మహారాజు, ఆయన 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 వంశం ఆ తర్వాత విచ్ఛిన్నమైపోయి ఊర్లలో కావలోళ్ళ లెక్క తయారైపోయినారు మనోళ్ళంతా. కావలోళ్ళ కాడ ఒక మాట గుర్తుపెట్టుకొని దాన్ని కూడా తక్కువ అనుకోకూడదు. గ్రామంలో ఒక గ్రామాన్ని కావలి కాసే సత్తా ఉన్నటువంటి ముదిరాజులకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా లేదా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ముదిరాజు బిడ్డలారా, సోదరులారా, మీరు ఐక్యంగా ఉంటారంటే భూకంపం గుంటించే బాధ్యత మాది. ఈ ముదిరాజులను ముద్దాడినంతనే కుర్చీ ఇంకొకటి పోయే పరిస్థితి మేము క్రియేట్ చేస్తాం. మీరు ఐక్యంగా ఉంటారంటే